లడ్డూ కల్తీ కేసులో నిజాన్ని నిజంగా మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగా మాట్లాడుకోవాలి. అందులో నెంబర్ 1 డాల్డా లేదా పామ్ ఆయిల్ లాంటివి కల్తీలు జరిగినాయి. ఇది స్పష్టం. అది కాదనడానికి లేదు. అవి అక్కడ తిప్పి పంపారా? కలిపేశారా? కలిపితే దానికి సర్టిఫికెట్ ఇచ్చినోడి దగ్గర నుంచి, దాన్ని చూసి చూడనట్టు వదిలేసినోడి నుంచి అందరూ పాపాత్ములే. అందులో ఒక అధికారిని అరెస్ట్ చేశారు నెంబర్ 1. అయితే ఇందులో రాజకీయం చేసి తప్పు చేసింది ఏంటి అంటే, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు నుంచి తీసిన నూనెలు అన్నది పచ్చి అబద్ధం. ఆ విషయంలో వీళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు కల్తీ విషయంలో ఎవరిని ఆ తప్పు చేసిన అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. బట్ ఆ డబ్బులు ఏ వైవి సుబ్బారెడ్డికో, ఏ కరుణాకర్ రెడ్డి దగ్గరకో, ఆ ధర్మారెడ్డి దగ్గరకు వెళ్ళినట్టయితే ఎలాంటి ఆధారాలు ఇప్పటిదాకా లేవు. ఆడెవడో అప్పన్న అనేటటువంటి వాడికి సంబంధించి అయితే ఓకే, వాడిదానే బోలే బాబా దగ్గర నుంచి తిన్నాడు, వాడి వీళ్ళతో ఉన్నటువంటి లెగసీని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసాడు ఏంటన్నా. ఇది ఈ లెవెల్లోనే ఉంది తప్పించి పొలిటికల్గా కరప్షన్ చేసినట్టుగా అందులో లేదు. కాబట్టి నిజంగా మనం కేసు కడితే కనుక తప్పు చేసిన అధికారి తీసుకెళ్ళి బొక్కలో తోయడంలో తప్పలేదు. దీంట్లో ఫెయిల్యూర్ ఆఫ్ ద టీడీపీ వైసీపీ అని చెప్పచ్చు, నో డౌట్. కానీ వాళ్ళు డబ్బుల కోసం చేశారంటే వైవి సుబ్బారెడ్డి లేకపోతే కరుణాకర్ రెడ్డి అట్లాంటి పాపపు సొమ్ముకి పాకులాడతారు అన్నటువంటిది అయితే లేదు. కాబట్టి అక్కడ అది మనం రాజకీయ కోణంలో దాంట్లో ఒక తప్పు చేస్తున్నాం. అదే సందర్భంలో దేవుడు ఆదేశించినట్టుగా తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితి. అట్లాగే పరకామణి కేసు దీంట్లో కూడా అంతే. మనం రాజకీయ కోణంలో ఇప్పుడు వాడెవడో ఆ రవికుమార్ అనే ఓడేమి జగన్కి చుట్టము కాదు, లేకపోతే అటు కులాలు ఆ లెక్కలు కూడా కాదు, బ్రాహ్మణ సామాజిక వర్గం అతను తప్పు చేస్తే అతను కాపాడుకొచ్చింది, లేకపోతే అతని నుంచి దేవుడికి సొమ్ము రాబట్టామని వీళ్ళు అనుకుంటారు. కాదు, వాడికి శిక్ష పడకుండా చేశారని వీళ్ళు అనుకుంటున్నారు. టెక్నికల్లీ రెండు రైట్. అట్ ద సేమ్ టైం దీంట్లో దేవుడు ఏమనుకుంటున్నాడు, వాడిని శిక్షించాలనుకుంటున్నారు, ఇది తేలాల్సి. అయితే ఇక్కడ అసలు అంశం ఏంటి అంటే, లడ్డూ కల్తీలో ఎట్లయితే మిస్ అయిందో లాజిక్, పరకామణిలో కూడా మిస్ అయినతున్న లాజిక్ ఏంటంటే, వాడికి ఆ డబ్బులు ఇంకెవరికి పేర్లన్నా రిజిస్ట్రేషన్ చేశాడా, అది తేలితే కరెక్ట్. ఈలోపు ప్రచారం పరంగా తానా మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దుర్మార్గులు, వీళ్ళందరూ సన్మార్గులని రాస్తారు. కానీ నిజం తేలాల్సిందైతే ఆ రెండు. ఒకటి, ఈ కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ పాత్ర ఏదన్నా డబ్బులు చేరినాయా, ఇందులో పరకామణిలో వీళ్ళ పాత్ర ఏదైనా ఉందా, ఈ డబ్బులు ఏమన్నా వాళ్ళు తిన్నారా, అది కనుక ఉంటే ఎవ్వడు వాళ్ళని వెనకేసుకురారు. అదే సందర్భంలో అది లేకుండా ఉంటే జరిగిన సంఘటనల్ని రాజకీయంగా వాడుకున్నట్టు అవుతుంది.